హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ చిత్రంగా. మనం ఇప్పటి వరకు పీసెస్ అన్నిటి గురించి వన్ బై వన్ తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాజిలింగ్ గురించి తెలుసుకున్నాం. క్యాజిలింగ్ అనేది చెస్ లో ఒక యూనిక్ ప్రాసెస్. క్యాజిలింగ్ చేయడం వల్ల మనకి కింగ్ అండ్ రూక్ సేఫ్టీ అనేది వస్తుంది. క్యాజిలింగ్ కి మెయిన్ రూల్స్ కింగ్ గానీ రూక్ గానీ మూవ్ అవ్వకూడదు. వీటి యొక్క ఫస్ట్ స్టెప్ లో మాత్రమే మనం క్యాజిలింగ్ అనేది పర్ఫామ్ చేయగలం. మనం ఇన్సైడ్ రూక్ క్యాజిలింగ్ చేసేదాన్ని షార్ట్ క్యాజిలింగ్ అని, ఇన్సైడ్ రూక్ క్యాజిలింగ్ చేసేదాన్ని లాంగ్ క్యాజిలింగ్ అని అంటాం. లేకపోతే సింపుల్ గా ఇన్సైడ్ క్యాజిలింగ్ ఇన్సైడ్ క్యాజిలింగ్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్లీ ఈ క్యాజిలింగ్ ప్రిఫర్ చేసేది ఓన్లీ ఫర్ కింగ్ సేఫ్టీ అండ్ సెకండ్ పర్పస్ రూక్స్ ని కనెక్ట్ చేస్తాం ఈజీగా ఉంటుంది. రూక్స్ ని ఎందుకు కనెక్ట్ చేయాలి, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఫ్యూచర్ లో తెలుసుకుందాం. ఇప్పుడైతే సింపుల్ స్టెప్స్ తో క్యాజిలింగ్ ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ అనేది కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేస్తానికి మనకి ఈ బిషప్ ఈ నైట్ అనేది మూవ్ అవ్వాలి. ఇవి అడ్డంగా ఉన్నాయి కాబట్టి సో అందుకోసమని ఫస్ట్ మనం ఉన్న పాన్ని మూవ్ చేద్దాం. E4 నెక్స్ట్ అపోనెంట్ సైడ్ E5. నౌ బిషప్ ని మూవ్ చేద్దాం. నెక్స్ట్ అపోనెంట్ సైడ్ మనం లాంగ్ క్యాజిలింగ్ పర్ఫామ్ చేద్దాం. వైట్ సైడ్ అండ్ షార్ట్ క్యాజిలింగ్ పర్ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఈ వైట్ కి E1 లో ఉన్న G1 లోకి చేంజ్ అవుతుంది అండ్ రూక్ H1 లో ఉన్నారు F1 లోకి చేంజ్ అవుతుంది. అంటే లైక్ దిస్ ఇలాగ అయితే దీన్ని షార్ట్ క్యాజిలింగ్ అంటాం. అదే E8 లో ఉన్న కింగ్ C8 లోకి A8 లో ఉన్న D8 లోకి మూవ్ అయితే దాన్ని లాంగ్ క్యాజిలింగ్ అంటాం. లైక్ దిస్ ఇలాగ క్యాజిలింగ్ పర్ఫామ్ చేయడానికి కింగ్ అనేది చెక్ లో ఉండకూడదు. ఆ క్యాజిలింగ్ చేసే ప్లేయర్స్ ని అపోనెంట్ పీసెస్ టార్గెట్ చేసి ఉండకూడదు. ఇలాగ కొన్ని రూల్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ గేమ్స్ అనలైజ్ చేసేటప్పుడు ఆ రూల్స్ వన్ బై వన్ తెలుసుకుంటూ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.